ఖమ్మంలో ఉన్న వినాయకుడు మొత్తం వీడియో ఇద్దాం అనుకున్నా. వెళ్దామా? వెళ్దాం. అవునా? ఓకే. ఓకే రెడీ అయ్యింది బాబు, నేను కూడా వెళ్దాం. వెళ్దాం. మేము ఈరోజు అయితే మీకు చెప్పాక లాస్ట్ వీడియోలో అంటే వినాయకుడు మొత్తం మీకు చూపిస్తామని వీడియో ద్వారా, దానికోసం మేమైతే రెడీ అయినాం. వెళ్తున్నాం వినాయకుడి దగ్గరికి అయితే. మా బావ నేను రెడీ అయిపోయాను. ఓకే బావ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఖమ్మంలో ఉన్న సెంటర్స్, మెయిన్ సెంటర్స్ మొత్తం మీకు తిరిగి చూపిస్తాం. మీకోసం ఖమ్మంలో ఉన్న వినాయకులు విగ్రహాలు మొత్తం చూపిస్తాం, చూసేయండి. పెట్రోల్ కట్టించుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకోసమే తిరగాలంటే పెట్రోల్ ఉండాలిగా. బయట డెకరేషన్ బాగా చేస్తుంది. ఇది కవిత కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్, డిగ్రీ కాలేజీ. బయట డెకరేషన్ మాత్రం మామూలు లేదు. డెకరేషన్ మాత్రం మామూలు చేయలేదు ఫ్రెండ్స్. శివయ్య చూడండి, శివయ్య ఇంకో పైన డిగ్రేషన్ ఉంది. వావ్, భలే ఉన్నాయిగా విగ్రహాలు. కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ దగ్గర మన ఖమ్మంలో వినాయకుడు బాగా పెట్టారు సెట్టింగ్. సెంటర్ దగ్గర వినాయకుడు ఇక్కడ. నరసింహస్వామి టెంపుల్. అప్పుడప్పుడు నేను వీడియోలు తీస్తూ ఉంటా, గుడికి వెళ్తా. ఇదే టెంపుల్. ఈడొక్క వినాయకుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది విగ్రహం. నరసింహస్వామి టెంపుల్ దగ్గర వినాయకుడు. వినాయకుడు కలర్ఫుల్స్ లైటింగ్స్ అని మంచిగా దగ్గర మెరుస్తుంది వినాయకుడు. ఇక్కడైతే 2 ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే. అంటే ఇక్కడ చిన్న వినాయకుడు ఒకటి ఉంది, చిన్న గణపతి. పెద్ద వినాయకుడు భారీ ఎత్తున ఉంది వినాయకుడు అయితే. డిఆర్డిఏ దగ్గర ఫ్రెండ్స్, డిఆర్డిఏ ఆఫీస్ దగ్గర ఫ్రెండ్స్. బుజ్జ గణపయ్య చూడు ఎంత బుద్ధిగా కూర్చుండో, చిన్ని గణపయ్య. డిపో రోడ్లో ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి. రోడ్లో వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. మీరే నా కంపెనీ సభ్యులు? ఏ నేమ్ చెప్పండి మీరందరూ. గోపి. నీ పేర్రా? నువ్వు కాదా? డ్యాన్స్లు వేస్తారా నైట్ మరి మీరందరూ డీజే పాటలకి? డిపో రోడ్లో ఇంకొక వినాయకుడు ఫ్రెండ్స్, శివుడితోని వినాయకుడు. వెనక మంచి డెకరేషన్తో మంచి ఘనంగా ఉంది వినాయకుడు అయితే చూడండి. ఇది బస్ డిపో వెనక విగ్రహం. డెకరేషన్ మాత్రం ఫుల్గా చేశారు. ముందైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు పైన. వినాయకుడు ఎలా ఉంది చూద్దాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నా ఫ్రెండ్స్. బాగా చేస్తారు. ఒరిజినల్ 20 రూపీస్ అంతా. 20 రూపీస్ నోట్స్ చేశారు, దండలాగా మాలలాగా.
అయితే ఫోటోలు అప్డేట్ చేసి పెట్టరా లేకపోతే ఏదన్నా అవును ప్రసాద్ వాళ్ళు బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ శారదీ నగర్లో వినాయకుడు ఫ్రెండ్స్ చూడండి, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క దర్శనం ఉంటుంది మనకైతే. అంటే ఇప్పుడే డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే శారదీ నగర్, శారదీ నగర్లో వినాయకుడు. అందరు పిల్లలు ఉన్నారు ఇక్కడ, కమిటీ సభ్యులు. స్కూల్ లేదు ఇంకా. శారదీ నగర్లో ఇంకొక వినాయకుడు ఫ్రెండ్స్. శారదీ నగర్లో వినాయకుడు చాలా ఉన్నాయి, అంటే గల్లీ గల్లీకి వినాయకులు ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క దర్శనం, ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తుంది, ఒక్కొక్క విగ్రహం. చూడండి ఎంత చక్కగా ఉన్నారో వినాయకుడు అయితే. శారదీ నగర్లో రామ మందిరం పక్కన వినాయకుడు బాగుంది. ఫ్రెండ్స్ పంపి ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు శారదీ నగర్లో కొన్ని వినాయకులను అయితే వీడియో తీసినాము. ఇప్పుడు అక్కడ నుంచి కాల్వడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాల్వడి నుంచి గాంచోకి వెళ్తున్నాం. ఇంకా ఖమ్మతం తిరుగుతున్నాం మేమైతే. మొత్తం తిరిగేసాం, మొత్తం తిరిగినాం. లాస్ట్కి వచ్చేసింది. గాంచోకు కాల్వడి అయితే ఇంకా ఈ రెండు అయితే అయిపోతాయి. వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకోసమే ఇంత కష్టపడి మీకే చూపిస్తున్నాం వినాయకులు అయితే. డైరెక్ట్ మీ ఫోన్లోకి వస్తుంది వీడియో అయితే. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు వీడియోస్ అయితే. వినాయకుల దర్శనం మీకే భాగ్యం. చూడండి చూడండి అంత కాలవట్టు, ఇంకా కాలవట్టు ఫ్రెండ్స్. ఇదైతే కాలవట్టుని ఎవరంటే కామెంట్ చేయండి. ఇంకా కాలవట్టు పెట్రోల్ బంక్ ఇది. ఎంత తిరిగి తిరిగి ఉన్న ఏరియాలు అన్నీ కాలవట్టు అన్నీ. ఇంకా కాలవట్టుని అక్కడ వినాయకుడు కనిపిస్తుంది మీకు, నాకైతే కనిపిస్తుంది. వెళ్దాం ఫ్రెండ్స్. కాలవట్టి వినాయకుడు అంటే అంతా క్లోజ్ చేశారు, పూజ అంతా ప్రసాదాలు అన్నీ అయిపోయాయి అనుకుంటా. పడుకున్నారేమో కమిటీ సభ్యులు, అంతా క్లోజ్ చేశారు, ఎవరు రాకుండా భక్తులు ఎట్లా. గాంచోక్ అయితే ఎంట్రీ ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ గాంచోక్. ఇంకా గాంచోక్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడైతే. గాంచోక్ అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎప్పుడు వెళ్తే. వ్యాపారస్తులు తిరిగే ఏరియా, బాగా సంపాదించే వాళ్ళు తిరిగే ఏరియా కాబట్టి ఎప్పుడు బిజీగా ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా ఎప్పుడు బిజీగా జామ్ అవుతూ ఉంటుంది. అంతా క్లోజ్ చేశారు, పడుకున్నారు అనుకుంటా కమిటీ సభ్యులు కింద. అందరు పడుకున్నారేమో. విగ్రహం కూడా కనిపించట్లేదు, భారీ విగ్రహం. చౌకల వినాయకుడు. మనం బుజ్జగారిపై దగ్గరికి వెళ్తున్నాం. గాంచోక్ మెయిన్ సెంటర్ లో వినాయకుడు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని జ్యువెల్ షాపులు పక్కన అన్ని జ్యువెలరీ షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. గాంచోక్ అంటే జ్యువెలరీ ఐటమ్స్. ఇక్కడైతే మా బుజ్జి గణపయ్య. మా బాబాయ్ దర్శనం కోసం వెళ్తుండు. మనకి ఎక్కడైనా కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తుంది కదా ఫ్రెండ్స్. చూశారు కదా, విగ్రహాలన్నీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దర్శనం ఉంటాయి. అన్ని విగ్రహాలు ఒకే రూపంలో ఉండట్లేదు. ఒక దగ్గర శివయ్య, ఒక దగ్గర ఇక్కడ గాంచోక్లో విగ్రహం ఫ్రెండ్స్. ఇంకా దర్శనం చేస్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడైతే కమిటీ సభ్యులు అయితే ఎవరు లేరు, అందరు పడుకున్నారా ఇంటికి పోయారా. వ్యాపారస్తులు బిజీగా ఉంటారు. విగ్రహం కూడా మంచిగా ఉంది. దారి కాదు, మొత్తం చేయాలా అంతా చుట్టుపక్కల సైడ్ నుంచినా గుర్తుపట్టాల. ఓం హిరణ్యభద్రం వద పునం దదాతి మనవ్యో శానేతి ఏకదా ఏకదా మనోహరదే ఏకదేవే సమానః యస్యేనదే
ఆనందకర్పూర నిరాందర్శయామి నమస్కారామి. బస్ స్టాండ్ దగ్గర కిల్లా బజార్ వినాయకుడు ఫ్రెండ్స్. ఇటు పోతే కిల్లా బజార్ ఫ్రెండ్స్. కిల్లా గురించి కూడా ఒక వీడియో పెడతాం. ఖమ్మం కిలా ఇది. ఖమ్మం కిల్లా వీడియో చేస్తాం. దీని గురించి కూడా ఒకటి చూడండి. ఇదే కిలా అక్కడ కనపడుతుంది. అదే కిలా ఖమ్మం కిలా. ఇంకా జీవిమాల్ ఫ్రెండ్స్. ఇది ఇంకా తమన్ బజార్ రామాలయం. ఈ దగ్గర గుజ్జ గణేశుడు వచ్చేసి ఇట్లా వచ్చి తమన్ బజార్లో గణేశుడు ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా దగ్గర వినాయకుడు బంగారే షాప్ దగ్గర వినాయకుడు. ఇది రిక్కా బజార్ ఫ్రెండ్స్. రిక్కా బజార్ వినాయకుడు గణేశుడు. వావ్ శివయ్యతోనే గణపయ్య మంచిగుండు. హలో ఫ్రెండ్స్ చూడండి ఖమ్మంలో హైటియా. ఇంకా చూడు సాయిబాబా టెంపుల్ పక్కన గట్టే సెంటర్ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బైపాస్లో ఉన్నాం. ఇక్కడైతే ఒక విగ్రహం కూడా లేదు ఫ్రెండ్స్. చూస్తున్నా అక్కడ ఒక్కడో కనిపించట్లేదు. సరే ఇంకా చూస్తాం. ఇంకా మీకోసమే ఇంత కష్టపడుతున్నా ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. వాన కూడా వస్తుంది. ఇంకా దీనికైతే మార్నింగ్ నుంచి వాన కూడా స్టార్ట్ అయింది అసలు. అవును రోడ్ దగ్గర ఒక విగ్రహం కూడా లేదు. ఎంత దూరం పోయినా కూడా ఒక విగ్రహం కూడా లేదు. ఒక పక్క ఆకలి అవుతుంది మళ్ళీ ఇందులో ఒకటి. వర్షం ఒకటి వస్తుంది. ఈ సంవత్సరం విగ్రహాలు తక్కువే అనుకుంటా. మెయిన్ రోడ్డు కూడా ఒక్కడికో లేదు. మెయిన్ రోడ్లో అసలు విగ్రహమే లేదు. చూస్తున్నాం ఇంకా దొరుకుతాయి మరి. విగ్రహాలు మెయిన్ రోడ్లో లేవులే కానీ గల్లీలలో ఉన్నాయి. ఎక్కువ గల్లీలలో ఉన్నాయి. అవును ఎక్కువ పాత బస్ స్టాండ్ ఏరియా అటు ఉన్నాయి. ఫలిత మెమోరియల్ కాలేజీకి వెళ్ళి ఉన్నాయి. ఇటు రోటరీ నగర్ బైపాస్కి వెళ్ళి విగ్రహాలు తక్కువ లేవు. అవును చాలా తక్కువ ఉన్నాయి. కొత్త బస్ స్టాండ్ చూడండి. కొత్త బస్ స్టాండ్ ఏరియా ఇదంతా. 11కి బయలుదేరినాం. ఇప్పుడైతే 4 అవుతుంది టైం అయితే. ఇంటికి వెళ్తున్నాం. ఇంటిదాకా అన్నం లేదు. వర్షం అయితే వచ్చి తగ్గిపోయింది. మళ్ళీ మబ్బు పట్టింది. వర్షం అయితే వస్తుంది. అన్నీ ఆల్మోస్ట్ అన్నిటి వినాయకులు ఎత్తి కట్టేసాము. లాంగ్ వీడియో ఇంకా వచ్చేస్తుంది. ఎడిటింగ్ చేయాలి. బుర్హాన్పురంలో ఇంకొక వినాయకుడు. ఒకప్పుడైతే ఇంక ఈ రోడ్లో ఉండేది. అందరు టిపో రోడ్డు బుర్హాన్పురం అట్లా. చూడండి గణేషుని. పిల్లలు ఆడుకుంటున్నారు గణేష్ దగ్గర.